హలో అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మెడికో లైఫ్. మన ఛానల్‌లో వీడియో రాక ఆల్మోస్ట్ 12 డేస్ అయితుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ అయితుంది కదా అనేసి ఎలాంటి అప్డేట్ లేకపోవడం వల్ల నేను వీడియో చేయట్లేదు. సో, ఈరోజు మొదటిగా అందరికీ చెప్పేదేంటంటే ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరికీ హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా క్లియర్ అయిన వాళ్ళందరికీ. వెరిఫికేషన్ టైంలో ఆల్రెడీ అందరూ క్లారిటీతోనే ఉన్నారు కాబట్టి ఎలాంటి అప్డేట్ లేకపోవడం వల్ల వీడియో చేయలేదు. మళ్ళీ అది ఇది చూసి కన్‌ఫ్యూజ్ అవ్వడం తప్ప ఇంకెలాంటి ప్రయోజనం లేదని. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ వెరిఫికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మనం చూద్దాము. సో, మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెరిఫికేషన్‌కి ప్రీవియస్ జాబ్ ఉన్న వాళ్ళు కూడా అటెండ్ అయ్యారని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకి. సో, ప్రీవియస్ జాబ్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వడం అనేది యూజ్‌లెస్ అండి. ఎందుకంటే నర్సింగ్ ప్రొఫెషన్‌లో ఒక్కరోజు ముందున్న సీనియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది వాళ్ళకి ముందు నోటిఫికేషన్ వాళ్ళకి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోతుంది వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి. సో, ఆ ముందు 2 ఇయర్స్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వదులుకొని మళ్ళీ నోటిఫికేషన్‌లో వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వడం అనేది యూజ్‌లెస్ అండి. ఆ 2 ఇయర్స్ ముందున్న బెనిఫిట్స్ గానీ, వాళ్ళకి ప్రమోషన్స్ కానీ అన్నీ లాస్ అయిపోతారు. సో, వాళ్ళు ఎందుకు అటెండ్ అయ్యారన్నది ఇంకా వాళ్ళకే వదిలేద్దాము. సో, ఇప్పుడైతే మనకు తెలిసిన అప్డేట్ ఏంటి అంటే వెరిఫికేషన్‌కి చాలామంది ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళనేది అటెండ్ అవ్వడం అనేది జరిగింది. సో, వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలా ఇస్తారనేది రిజల్ట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటది. సో, రిజల్ట్ ఎప్పుడొస్తదనేసి మనం ఇప్పుడు నెక్స్ట్ ఫాలో అప్‌లో చూద్దాము. సో, చాలామందికి అబ్జెక్షన్స్‌లో ఏమి రాసారంట అంటే, ఓడీ అనేది ఒకటి చాలామందికి డ్యూలో రాసారంట అండి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఏంటంటే, ఇది మనకి బోనోఫైడ్ సర్టిఫికేట్స్ గానీ, రెసిడెంట్ సర్టిఫికేట్స్ దగ్గర గానీ చాలా ప్రాబ్లమాటిక్‌గా ఇష్యూస్ ఫేస్ చేశారని మనకు చెప్తున్నారు. సో, ఎవరైనా ఓడీ గురించి కానీ, రెసిడెన్సీ గురించి గానీ అబ్జెక్షన్స్ ఫేస్ చేసుంటే వాళ్ళు కమెంట్ చేయండి. సో, కమెంట్ చేస్తే వాళ్ళకి అబ్జెక్షన్స్ క్లియర్ అయ్యాయా? నైన్త్ రోజు సబ్మిట్ చేశారా లేదా? తీసుకున్నారా లేదా అని. ఎందుకంటే ఎలాంటి ఒరిజినల్ డాక్యుమెంట్ లేకపోయినా వాళ్ళు క్యాండిడేట్‌ని క్యాన్సెల్ చేస్తాము లిస్ట్‌లో నుంచి అని క్లియర్‌గా మనకి వెబ్ నోటీస్‌లో ఇవ్వడం జరిగింది. సో, అలాంటి వారు ఎవరైనా ఉంటే మన కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, సక్సెస్‌ఫుల్‌గా వెరిఫికేషన్ అనేది నిన్నటితో పూర్తవ్వడం జరిగింది కాబట్టి, సో, మన నెక్స్ట్ ప్రక్రియ కొనసాగించాలంటే మనం ఏమేం స్టెప్స్ ఫాలో అవ్వాలనేసి చూద్దామండి. ఫస్ట్ మనకి కావాల్సింది సెలక్షన్ లిస్ట్, తర్వాత వెబ్ కౌన్సెలింగ్, తర్వాత ఆర్డర్ కాపీస్ అండ్ అపాయింట్మెంట్స్ అండి. సో, వీటన్నిటి కోసం మనం నెక్స్ట్ ప్రక్రియ కోసం మనము ఎంహెచ్ఎస్ఆర్‌బీ బోర్డ్‌కి రిక్వెస్ట్ చేయాలి. సో, యెస్టర్‌డేనే అయింది కాబట్టి ఒక 10-15 డేస్ వాళ్ళకి మనం టైం ఇవ్వాలి. ఎందుకంటే ఇన్ని ఆబ్జెక్షన్స్ వచ్చి వాళ్ళు అకార్డింగ్ టు జోన్ వైస్ నాన్ లోకల్, లోకల్ అన్నీ సెపరేట్ చేసి అండ్ ముఖ్యంగా స్పోర్ట్స్ వాళ్ళకండి. ఎందుకంటే 44 పోస్ట్‌లకి వాళ్ళు ఆల్మోస్ట్ 400 నియర్ పీపుల్‌ని పిలిచారు కాబట్టి, సో, ఎవరిని స్క్రూటినీ చేసి వాళ్ళు ఫైనల్ లిస్ట్ పెట్టాలి కాబట్టి జస్ట్ మనం కొంచెం టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంహెచ్ఎస్ఆర్‌బీ బోర్డ్‌కెళ్ళి మనం రిక్వెస్ట్ చేయడం అనేది జరగాలి. సో, ఈ టైం గ్యాప్‌లో మనకి ఎలక్షన్ కోడ్ అనేది కూడా ఫినిష్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ 10-15 డేస్ టైం గ్యాప్‌లో మనం ఎంహెచ్ఎస్ఆర్‌బీ బోర్డ్‌కి ఎలాంటి ఒత్తిడి కలిగించొద్దు. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి, సో, 10-15 డేస్ అయిన తర్వాత డెఫినెట్‌లీ ఒకవేళ రిజల్ట్ రాకపోతే అందరం వెళ్ళి ఎంహెచ్ఎస్ఆర్‌బీ బోర్డ్‌ని రిక్వెస్ట్ చేయడం అనేది జరగాలండి. అప్పుడే మనకి మన ప్రక్రియ అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది. సో, ఇది ఫినిష్ అయితేనే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ నిమ్స్‌ది కానీ, స్టేట్‌లో కానీ రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఎంత వీలైతే అంత ఈ నోటిఫికేషన్ తొందరగా ఫినిష్ చేసుకుంటే ఇప్పుడు 2000 పీపుల్‌కి కానీ, నెక్స్ట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ చాలా హెల్ప్‌ఫుల్ అయితా ఉంటదండి. సో, వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళెవరైతే ఉన్నారో, వాళ్ళు అబ్జెక్షన్స్ రాసి నైన్త్ రోజు కూడా సబ్మిట్ చేయలేని వాళ్ళెవరైనా ఉంటే మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దానికి ఆల్టర్‌నేట్ పాసిబిలిటీస్ ఏమైనా ఉంటే నేను కామెంట్ సెక్షన్‌లో మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ ఆల్ అందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో అబ్జెక్షన్స్ కూడా క్లియర్ చేసుకొని ఉంటున్నారనుకున్నాను. ఎవరైనా ఇంకా అలాంటి వాళ్ళు లేకుండా అబ్జెక్షన్స్ క్లియర్ లేని వాళ్ళుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఏదైనా పాసిబిలిటీస్ ఆల్టర్‌నేట్ ఉంటే కనుక్కొని మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నాకు తెలిస్తే నేను రిప్లై చేస్తాను. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను గైస్. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్స్ ఎవ్రీడే ఒకటి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్‌ని. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. థాంక్ యూ.